మిత్రులారా, మనం బాగుపడాలంటే మన చుట్టూ ఉన్న సమాజం, మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు, మన అన్నదమ్ములు, మన స్నేహితులు ఎంతగానో తోడ్పడతారు. దానికి నిర్వచనమే మన దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, అంటే యూపీలో జోధ్పూర్ జిల్లా. ఆ జిల్లాలోని ఒక మాధవపెట్టి అనే గ్రామం. ఈ మాధవపెట్టి గ్రామం గురించి మీరు వినే ఉంటారు. ఈ గ్రామంలో కేవలం 77 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అందులో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్ 47 మంది ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళు ఎంత కష్టపడి చదువుకుంటారో. వాళ్ళల్లో ఆ మహానుభావుడు ఎవరైతే మొట్టమొదటిగా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒకరినొకరిని ఎంత ప్రేమించి ఆ సమాజంలో ఉన్నటువంటి సంగతి, వాళ్ళ స్నేహం, వాళ్ళ భావాలు ఈ దేశాన్ని తీర్చిదిద్దాయి. ఒక జిల్లాకి రాజు, ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్, అంటే ఒక జిల్లాని బాగుపరచగలడు. అటువంటి మహానుభావులు 47 మంది తయారయ్యారు. అంటే ఇది భరతభూమి కదా. మరి ఈ కన్నభూమి ఎంత గొప్పది. మనలో కూడా ఎంతోమంది తెలివైన ఉన్నారు. కొందరు అలాంటి ఉండొచ్చు, భగవంతుడు కొంచెం తెలివి తక్కువ అవ్వచ్చు. కానీ వాళ్ళకు కూడా సపోర్ట్ చేసి ప్రతి వారిని మనకు వీలైనంత వరకు మంచిగా స్నేహం చేసి మార్చడానికి ప్రయత్నిద్దాం. అందరం మారుదాం. ప్రతి వాళ్ళు కూడా మన యూపీలో జోధ్పూర్ డిస్టిక్లో ఉన్నటువంటి మాధవపట్టి గ్రామంలాగే తరక్కి సాధించి ముందుకు వెళ్దాం. ఉన్న శిఖరాలకి అధిరోహిద్దాం. జై హింద్, జై భారత్.